వార్తల్లోని ముఖ్యాంశాలు. వారాంతపు లక్ష్యాలకు అనుగుణంగా ఎన్టీఆర్ కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. కూటమి ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకోలేకపోయారు. వైసీపీ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలలో పెరుగుతున్న వాహనాల రద్దీ నియంత్రించేందుకే ట్రాఫిక్ పాలసీ డాక్యుమెంట్ ను అధికార యంత్రాంగం సిద్ధం చేయాలి. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. వార్తల్లోని వివరాలు. వారాంతపు లక్ష్యాలకు అనుగుణంగా ఎన్టీఆర్ కాలనీలో ఇళ్ల నిర్మాణాలు జరగాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను, గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో పూతలపట్టు, జీడి నెల్లూరు నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్టీఆర్ హౌసింగ్ గృహ నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ అధికారులు, డీఈలు, ఏఈలు, పిఆర్ఏఈలతో, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ దశలలో ఉన్న గృహాలను, లేఅవుట్లను ప్రతిరోజు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించాలని ఆదేశించారు. రోజువారీ లక్ష్యాలు పెట్టుకొని పనిచేయాలని, పురోగతి సాధించాలని సూచించారు. లబ్ధిదారులను ప్రోత్సహించి నిర్మాణాలలో ఆశాజనక ఫలితాలు సాధించాలని చెప్పారు. విద్యుత్, తాగునీరు, డ్రైన్లు, అప్రోచ్ రోడ్ల వంటి సముదాయక మౌలిక వసతుల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గుత్తేదారులతో మాట్లాడి పనుల్లో జోరు పెంచాలని చెప్పారు. ఫేస్ అథెంటికేషన్, స్టేట్ అప్డేషన్ ప్రక్రియలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్ల వివరాలను సంబంధిత లబ్ధిదారులు తెలియజేయాలని చెప్పారు. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ నెలకు 2 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని ఆదేశించారు. అదేవిధంగా నెలకు 4 ఇళ్ల వివిధ దశలలో ఉన్న ఇళ్ల నిర్మాణం పనులు పురోగతి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈలు రాఘవయ్య, యోగమాత్య నాయుడు, హౌసింగ్ ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు. Now we are dealing with target. మీరు నాకు అన్ని సమస్యలు చెప్పారు, నాకు సమస్యలు తెలుసు ఆల్రెడీ, నేను నిన్నటికే రివ్యూ చేశాను. సో ద కన్సర్న్ ఏజ్ యూ హ్యావ్ నోట్ డౌన్ yesterday, every engineering assistant will complete at least try to complete at least 2 houses in a month and 4 stage conversions. చాలా సింపుల్ ఆలోచిస్తున్నాను. I am not giving a very huge target. Second, రేపు ఇంట్రడ్యూస్ డైరెక్షన్స్ ఇస్తాను, ఏపీఎం కూడా డైరెక్షన్స్ ఇస్తాను. ఇక్కడ సపోజ్ మీకు ఒక ఫీల్డింగ్ ఉద్యోగ ఆలోచన వాళ్ళు ఇల్లు కట్టారు, వాళ్ళు ఇంకొకసారి డబ్బులు చేస్తే దీని గురించి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయబడుతుంది. మూడవది, ఇక్కడ గెట్ కేసెస్ అయినాయి, ఇక్కడ సపోజ్ బెంగళూరు మూవ్ అయిపోయారు, permanent migration అయింది, or say divorce cases ఉన్నాయి. ఇది exceptional cases, but 50,000, 20,000, 25,000, 30,000 అమౌంట్తో లాస్ట్ వీక్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఒక షేర్ తీసుకురావచ్చు. మీరు ప్రయత్నం చేయండి. అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా చాలా మందికి ఇచ్చాము. చూస్తే ఓన్లీ 35,000 మాత్రమే ముందుకు వచ్చి కట్టాము. ఇప్పుడు ఏం స్టేజ్కి వచ్చాము, క్యాన్సిల్ చేసుకోవచ్చు. నా ఆయన పవర్ డీగర్ పవర్ ఇస్తున్నాను, క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ నేను సో ఐ విల్ సీ ది షీట్స్. ఇప్పుడు నేను సెక్రటరీ వైజ్ అనాలిసిస్ నేను ఇందులో చేయగలను. So, for me, it is 1 hour job in a month to review.
కూటమి ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అడ్డుకోలేకపోయారని వైసీపీ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో హిట్లర్ పాలనను సైతం తలపించే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతోందని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు. వైసీపీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజల స్పందన ముందు అభిమానుల రాకను అడ్డుకోవడానికి వైసీపీ పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న ప్రాంతాలలో వాహనాలు వెళ్లకుండా రోడ్లపై గుంతలు తీయించారని, అయినా కూడా కూటమి పార్టీ కుట్రలతో పాటు పోలీసుల అరాచకాలను ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు విశేషంగా ప్రజలు తరలివచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఇక ఎన్నో రోజులు సాగవు అని, వారు తీయించిన గుంతల్లోనే కూటమి పార్టీ నేతలను భూస్థాపితం చేయడం తథ్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తానే చేసుకోగలిగినటువంటి ఒక గొప్ప ప్రజాదరణ ఉన్నటువంటి నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పట్ల మీరెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూడటానికి రాకూడదు అని ప్రజల మీద ఈ రకమైనటువంటి పోలీసుల దండయాత్ర, ఇది పోలీసులు చేస్తున్నటువంటి ఈ దండయాత్ర ప్రజలతో, ఆయుధాలు లేనటువంటి ప్రజలతో ఆయుధాలున్నటువంటి పోలీసుల చేత చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యుద్ధంలో ఇన్ని నిర్బంధాలు, ఇంత దౌర్జన్యాలు కొనసాగుతున్నా కూడా మేమంతా జగన్ వైపునే, జగన్తోనే, జగన్ పక్షానేనని వేలాది మందిగా జగన్తో నడుస్తున్నారు అనంటే, ఇంత తీవ్రమైనటువంటి నిర్బంధంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆదరాభిమానాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నది మరొకసారి నెల్లూరు జిల్లా నిరూపించింది. దాదాపు వేలాది మంది పోలీసులతో, ఈ రకమైనటువంటి ఇనుప పాదాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనందరినీ కూడా నులిపేయాలనేటువంటి ఈ ప్రయత్నాన్ని మొత్తం రాష్ట్రమంతా కూడా చూస్తున్నది, ఆవేదన చెందుతున్నది, ఆక్రోశంతో రగిలిపోతున్నది, వేదనగా మూగగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకుంటున్నటువంటి చంద్రబాబుకు ఓట్లేసినటువంటి ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు తమ కసి తీర్చుకోవాలా అని రగిలిపోతున్నారు అన్నది సుస్పష్టం. ఈ పోలీసు వాళ్ళు చంద్రబాబు గారి సభలకు విజయవంతం చేయటానికి పెద్ద ఎత్తున కష్టపడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని విఫలం చేయటానికి అంతకు 100 రెట్లు కష్టపడుతున్నారు. ఇదంతా కూడా పోలీసు వాళ్ళను, ఒక బాధ్యత కలిగినటువంటి అధికార స్థానాలలో ఉన్నటువంటి పోలీసు వాళ్లను ఈ రకంగా ఉద్యోగస్తులుగా కాకుండా తమ సేవకులుగా వాడుకునేటువంటి ఈ పరిస్థితుల్లో మీరు ఆనందపడవచ్చునేమో, కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దీనికి తగిన గుణపాఠం తప్పకుండా చెయ్యక మానరు ప్రజలు అని హెచ్చరిస్తున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నటువంటి పచ్చి నిజాన్ని గ్రహించినటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ఏదైతే ఉన్నదో అది సూర్యకాంతితో సమానమైనటువంటి స్థాయిలో ఈ రోజున మీ నిర్బంధం వలన మరింతగా ప్రకాశించబోతున్నది. ఈ రోజున జగన్ గారిని చూడడానికి ప్రజల్ని రాకుండా చేయటంలో మీరు తవ్వినటువంటి ఏ గుంతలైతే ఉన్నాయో, పోలీసు వాళ్ల చేత జేసీబీలు పెట్టి తవ్వించిన ఏ గుంతలో, ఆ గుంతలే ఈ కూటమి ప్రభుత్వానికి సమాధి గుంతలుగా మారబోతాయి అన్నటువంటి నగరపాలక పరిధిలోని కట్టమంచి శ్మశాన వాటికను కమిషనర్ నరసింహప్రసాద్ గురువారం పరిశీలించారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కమిషనర్ ఎంహెచ్ఓ లోకేష్, ఏసీపీ నాగేంద్రలతో కలిసి పరిశీలించారు. శ్మశానంలో స్థలం కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో శ్మశానంలో ముళ్ళ కంపలతో నిండిన స్థలాలను శుభ్రం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో జేసీబీతో ముళ్ళ పొదలు తొలగించే పనులు ప్రారంభించారు. అనంతరం కమిషనర్ హైరోడ్డులో మండి వీధిలో పర్యటించారు. డ్రైనేజ్ సమస్య పరిష్కారంపై అధికారులతో చర్చించారు. కాలువల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి నష్టం జరిగినా వైసీపీ పార్టీకి చెందిన యాప్లో ఫిర్యాదు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేయని అరాచకం అంటూ ఏమీ లేదని, దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా నేడు జగన్మోహన్ రెడ్డి తాను ప్రజల పక్షాన ఉన్నానని చెప్పడమే కాకుండా రాష్ట్రంలో ఎవరికైనా అన్యాయం జరిగితే వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన యాప్లో ఫిర్యాదు చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన యాప్ను తన సొంత చెల్లి ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తమ ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు, ఉపాధ్యాయులు, సొంత పార్టీలో నష్టపోయిన కార్యకర్తలు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వైకాపా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో మహిళలకు పూర్తిగా రక్షణ కరువైందని, అప్పట్లో మంత్రిగా ఉన్న రోజా ఏ రోజైనా ఒక మహిళగా ప్రవర్తించిందా అంటూ చురకలంటించారు. అలాగే మద్యం కుంభకోణంలో ఎక్కడెక్కడ నగదు దాచారో ప్రస్తుతం అరెస్టు చేసిన నిందితులు చెబుతున్నారని, నాసిరకం మద్యంతో రాష్ట్రంలో దాదాపుగా 35,000 కుటుంబాలను రోడ్డున పడేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వైసీపీ పార్టీ తమకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అని, జగన్మోహన్ రెడ్డి ఎన్ని యాత్రలు చేసినా 2029 ఎన్నికల్లో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మేము నువ్వు లెటర్ పెడతానే పర్మిషన్లు ఇస్తున్నాం, మీ నాయకులు తిరుగుతున్నారు, రోడ్డు మీద కార్యక్రమాలు చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. కానీ ఇచ్చినప్పటికీ వాళ్ళ పందా ఎట్టుందంటే నీచాతి నీచంగా, నికృష్టంగా ఇలాంటి రాజకీయ నాయకుడిని ఇంకా ఈ రాష్ట్రంలో తిరగనిచ్చినా, ఈ రాష్ట్రంలో ఇంకా ఉన్నా కూడా ప్రజాస్వామ్యానికే హానికరం. నిజంగానే నెల్లూరు ప్రజలంతా కూడా చీకొట్టే పరిస్థితి ఇక్కడ నెల్లూరులో ఉంది, మొన్న చిత్తూరులో అయింది, పల్నాడులో అయింది. ఇంకా అతను ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతం ఇంకా వైసీపీకి కూకటి వేలు లేకుండా పోతాయనేది నగ్న సత్యం. వాళ్ళు ఇచ్చిన ఏదైతే అతను దానికి సంబంధించిన ఏ పార్టీకి సంబంధించిన అతను దాంకొన్నాడు. ఎయిర్పోర్ట్కి వస్తానే అతను వస్తున్నాడని తెలిసి పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నాక వాళ్ళే ఒప్పేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ డెన్స్ ఉన్నాయి, ఏ ప్లాట్లో ఎంత పెట్టారు, ఎంతెంత ట్రాన్సాక్షన్ జరిగింది. ఇప్పుడు మాటలతో మేము వాళ్ళలాగా ఫస్ట్ 300 కోట్లు అన్నారు, 100 కోట్లు అన్నారు, 30 కోట్లు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి కేసులో లాస్ట్ 3 కోట్లు అన్నారు. లాస్ట్ చూస్తే ఏమీ లేదు. ఈరోజు ఆధారాలతో కూడా ఎక్కడ డబ్బు దాచారు, ఎలక్షన్ టైంలో ఎక్కడెక్కడ డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ ఫోన్లో వీడియోలు తీసుకున్న ఆధారాలతో కూడా ఈరోజు కోర్టు మీద అక్కడ స్వతంత్ర ఏదైతే సమస్యలు ఉన్నాయో పెడుతున్నాయి. దాంట్లో రాజకీయ ప్రమేయం ఏం లేదు. వాళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు టపాసులు కాల్చినట్టు మేము ఎక్కడ ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా 1-2 నాయకులు అరెస్ట్ అయినారు. మేము ఎక్కడా కూడా దానికి అరెస్టుల గురించి మేము ఎక్కడ మాట్లాడాల. చట్టం తన పని దాన్ని చేసుకొని పోతుంది. ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళ చట్ట పరిధిలో ఆ చట్టం ఏవైతే ఉందో దానికి శిక్షార్హులు అవుతారు. వాళ్ళలాగా రోడ్ల మీదకి వచ్చి టపాసులు కాల్చి సంబరాలు చేసుకుని స్వీట్లు పంచుకోవాలా. మేము రాజకీయ ప్రత్యర్థులుగానే చూసాం తప్ప వ్యక్తిగతంగా మేము ఎక్కడ ప్రత్యర్థులుగా చూడాల. ఈరోజు 30,000 కుటుంబాల తాళి బొట్టును తెంచేసి
నాసిరకం మద్యం పంపిణీ చేసి తర్వాత ఈ రాష్ట్రంలో నాకు తెలిసి మన మీడియా మిత్రులు కూడా ఒకరికి ఇద్దరికి ఏమన్నా అలవాటు ఉంటే నాకు ఆ 5 సంవత్సరాల్లో చాలా మంది చెప్పారు, ఈ మద్యం మీద పోరాటం చేయండి, ఎందుకంటే కష్టపడతారు, కష్టపడినాడు ఏదో తీసుకోవాలనుకుంటాడు, తీసుకున్న తర్వాత వాడు హాస్పిటల్ పాలవుతున్నారు, దాని మీద పోరాటం చేయమని ఇదే మీడియా మిత్రులు కూడా అనేక సందర్భాల్లో మాకు కూడా చెప్పాం. మేము కూడా ఆ రోజు దాని మీద పోరాటాలు చేసాం. ఈరోజు స్పిరిట్ను మంచేసి ఎంతోమంది ప్రాణాలు తీశారు, రక్తం తాగేశారు, జలగల్లాగా రక్తం తాగేశారు. అలా జాతీయ స్థాయి QPFP పరీక్షల్లో AMFI రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్న తాను విజయవంతంగా ఉత్తీర్ణుడైనట్లు ఎల్వి రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దాదాపుగా 1000 మంది అభ్యర్థులు మాత్రమే ఇప్పటి వరకు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని, అందులో తాను ఒక్కడు కావడం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైలో జరిగిన స్నాతకోత్సవంలో ఆర్థిక సేవల పరిశ్రమ అనుభవజ్ఞుడైన అమిత్ త్రివేది నెట్వర్క్స్ FB డైరెక్టర్ సాదిక్ నీల్గుండ్ చేతుల మీదుగా ధృవీకరణ పత్రాన్ని అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఖాతాదారులకు పిల్లల ఉన్నత చదువులకు మెరుగైన సలహాలు సూచనలు అందించడానికి తమ సంస్థ ఎప్పుడు ముందంజలో ఉంటుందని, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించి వ్యక్తిగత సమగ్ర ఆర్థిక ప్రణాళికలు, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడంలో LVR ఫైనాన్స్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అవసరమైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రాకపోకలను, తద్వారా ఏర్పడుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఘాట్ రోడ్లో వాహనాలు మరియు తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణపై పాలసీ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి తిరుమల గోకులం సమావేశపు మందిరంలో టీటీడీ ట్రాన్స్పోర్ట్, అటవీ, విజిలెన్స్, RTA విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుమలలో ట్రాఫిక్ ను నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ పాలసీ డాక్యుమెంట్లో EV పాలసీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను బలోపేతం చేయడం, ప్రైవేట్ జీప్ డ్రైవర్లకు అవగాహన కల్పించడం, పాత వాహనాల వల్ల ఏర్పడుతున్న పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలు చేర్చాలని సూచించారు. అలాగే తిరుమలలో ప్రీపెయిడ్ ట్యాక్సీ సదుపాయం ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక పార్కింగ్ స్థలం గుర్తించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం గనిష్ట ఛార్జీలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రాన్స్పోర్ట్ GM శేషారెడ్డి, టీటీడీ డిప్యూటీ CF ఫణికుమార్ నాయుడు, విజిలెన్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.